హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మచిలీపట్నం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో రిక్రూట్ చేస్తున్నారు. 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు తీసుకుంటారు అప్లికేషన్స్. డిసిహెచ్ఎస్ ఆఫీస్ మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇందులో రిక్రూట్ చేయబోయే పోస్టులు ఏమిటంటే బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్టు, ఏజ్ వచ్చి 42 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్ అనమాట. సాలరీ వచ్చి 54,060 రూపాయలు. రోస్టర్ పాయింట్ ఓసీలో ఉంది, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇది. రేడియోగ్రాఫరు 42 సంవత్సరాలు ఉండాలి, లోపు ఉండాలి. 35,570 రూపాయలు. 2 పోస్టులు ఉన్నాయి, ఓసీ ఓపెన్ కేటగిరీ ఒకటి, ఎస్సీ ఒకటి, కాంట్రాక్ట్ బేసిస్. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అప్ టు 42 ఇయర్స్ ఉండాలి, 32,670 రూపాయలు సాలరీ. ఒక పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీ, ఇది కాంట్రాక్ట్ బేసిసే. ఆడియోమెట్రిషియన్ 42 సంవత్సరాల లోపు ఉండాలి, 32,670 రూపాయలు సాలరీ. 3 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ 2, ఎస్సీ కేటగిరీ కింద ఒకటి అనమాట. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్. ఇంకా రిమైనింగ్ అన్ని అవుట్సోర్సింగ్ అనమాట. ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 కౌన్సిలర్ 42 సంవత్సరాల లోపు ఉండాలి, 21,500 సాలరీ. ఒక పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీ, ఇది అవుట్సోర్సింగ్. ప్లంబరు 42 సంవత్సరాల లోపు ఉండాలి, 15,000 సాలరీ. 2 పోస్టులు ఉన్నాయి, ఒక ఓపెన్ కేటగిరీ, ఒకటి ఎస్సీ అనమాట. ఓటీ అసిస్టెంట్ 42 సంవత్సరాల లోపు ఉండాలి, 15,000 సాలరీ. 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలు 2, ఎస్సీలో ఒకటి, ఇది కూడా అవుట్సోర్సింగ్. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 2 పోస్ట్ 42 సంవత్సరాల లోపు ఉండాలి, 15,000 సాలరీ. 2 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ ఒకటి, ఎస్సీ ఒకటి, అవుట్సోర్సింగ్ ఇది కూడా. జీడీఏ ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ 40 సంవత్సరాల లోపు ఉండాలి, 15,000 సాలరీ. ఇవి 16 పోస్టులు ఉన్నాయన్నమాట. ఓపెన్ కేటగిరీ 8, ఓసీడబ్ల్యూఎస్ ఒకటి, బీసీఏ ఒకటి, బీసీబీ, బీసీసీ, ఎస్సీ 2, ఎస్సీ 3, ఎస్టీ ఒకటి, ఇది అవుట్సోర్సింగ్. ఆఫీస్ సబార్డినేట్ 42 సంవత్సరాల లోపు ఉండాలి, 15,000 సాలరీ. 2 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ ఒకటి, ఎస్సీ ఒకటి అనమాట. రిక్రూట్మెంట్ టైంలో ఈ పోస్టులను ఏమైనా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు అనమాట. అది గవర్నమెంట్ ఇష్టము. దీని క్వాలిఫికేషన్స్ ఏంటంటే బయోమెడికల్ ఇంజనీర్కి వచ్చి బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ పాస్ అయి ఉండాలి, కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు కదా ఇది. తర్వాత రేడియోగ్రాఫరు డిఎంఐటి, సిఆర్ఏ, డీజీఆర్ఏ కోర్సు ఉండాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ చేయాలి. వొకేషనల్ చేస్తే కనుక 1 ఇయర్ గవర్నమెంట్ హాస్పిటల్ అప్రెంటిస్షిప్ ఉండాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. బీఎస్సీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ 2 చేస్తే కనుక అందులో ఏది ఎక్కువ మార్క్స్ ఉంటే అది కన్సిడర్ చేస్తారు. ఆడియోమెట్రిషియన్ ఇది బీఎస్సీ ఆడియాలజీ పాస్ అయి ఉండాలి, ఇది కాంట్రాక్ట్. పారామెడికల్ దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఎంఎస్డబ్ల్యూ మెడికో సోషల్ వర్కర్, ఇది కూడా సోషల్ వర్క్, బిఏ సోషల్ వర్క్ పాస్ అయ్యి ఉండాలి, ఇది అవుట్సోర్సింగ్. ప్లంబరు 10th పాస్ అయ్యి ఉండాలి, ఐటీఐలో రిజిస్టర్డ్ అయి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి, ఇది అవుట్సోర్సింగ్. థియేటర్ అసిస్టెంట్ 10th పాస్ అయ్యి ఉండాలి, మినిమం 5 ఇయర్స్ ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేసినట్టు ఉండాలన్నమాట. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఇది 10th పాస్ అయ్యి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ కూడా 10th పాస్. ఆఫీస్ సబార్డినేట్ కూడా 10th పాస్. ఇవన్నీ అవుట్సోర్సింగ్ పోస్టులు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి అప్ టు 42 ఇయర్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే కనుక 3 ఇయర్స్ ఉంటుంది. దీనికి ఫీజు కూడా పే చేయాలి డీడీ రూపంలో. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 500 పే చేయాలి. ఓసీ, ఈడబ్ల్యూసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ 300 పే చేయాలి. ఫిజికలీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫీజెస్ ఏం అవసరం లేదనమాట. ఎట్లా తీస్తున్నారు అంటే ఇది 100% మార్క్స్ ఉంటుంది అనమాట. మన పాస్ అయిన మార్క్స్కి ఏ క్వాలిఫికేషన్ అయితే తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ తీసుకుంటే డిఎంఎల్టీ చేస్తే కనుక మనకు వచ్చిన పర్సంటేజ్ 100 క్యాలిక్యులేట్ చేస్తారు కదా, దాన్ని 75%కే ఇస్తారు. ఈరా పాస్ నుంచి 10 మార్క్స్ ఇస్తారు. మనం పాస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా అప్ టు 10 మార్క్స్ మాత్రమే ఇస్తారు. తర్వాత సర్వీస్ మార్క్స్ ఉంటాయి ఇందులో. సర్వీస్ మార్క్స్ నాన్ కోవిడ్ వాళ్ళకి వేరేగా ఉంటాయి, కోవిడ్ వాళ్ళకి వేరేగా ఉంటాయి. కోవిడ్ టైంలో వర్క్ చేస్తే కనుక
6 మంత్స్‌కి 5 మార్క్స్, 1 ఇయర్‌కి 10 మార్క్స్, 1½ ఇయర్‌కి 15 మార్క్స్ ఇస్తారు. అదే నాన్ కోవిడ్‌లో మామూలుగా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్‌లో చేస్తే గనక వాళ్ళకి మార్క్స్ ఎలా ఇస్తారంటే, రూరల్ ఏరియాకి 2 మార్కులు, అర్బన్ ఏరియాకి 1 మార్కు 6 మంత్స్‌కనమాట. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 మంత్స్‌కి 2.5 మార్క్స్. ఒకవేళ మనం ఇది అప్లై చేసుకుంటున్నప్పుడు ఒకవేళ కోవిడ్‌లో వర్క్ చేసి ఉంటే గనక సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఉండాలి. మనకి బ్యాంక్‌లో అమౌంట్ పడినట్టు, సాలరీ పడినట్టు ఉంటుంది కదా! ఆ స్టేట్‌మెంట్ కంపల్సరీ అడుగుతారు. నాన్ కోవిడ్ వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ ప్లస్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఉండాలి. ఇవి ఖచ్చితంగా చెక్ చేస్తారు. తర్వాత ఇది ఏమన్నా మనం మన సర్టిఫికేట్స్ కానీ ఫేక్ సర్టిఫికేట్స్ ఏమన్నా పెడితే కనుక క్రిమినల్ కేసులు అయితే పెడతామని ఇచ్చారు. తర్వాత 5 ఇయర్స్ ఇంకా ఏ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఉండదనమాట. తర్వాత సెలక్షన్ కమిటీ ఇది వచ్చి డేట్స్ వచ్చి మెయిన్ డేట్స్ వచ్చి నోటిఫికేషన్ 9వ తారీఖున ఆఫ్టర్నూన్ 9వ తారీఖున రిలీజ్ అయింది. 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చి ఏప్రిల్ 1ని ఇస్తారు. లాస్ట్ డేట్ ఆబ్జెక్షన్స్ ఏమన్నా గ్రీవెన్సెస్ ఏమన్నా ఉంటే కనుక 1వ తారీఖు నుంచి 3వ తారీఖు ఏప్రిల్ వరకు పెట్టుకోవచ్చు. మెరిట్ లిస్ట్ అయితే కనుక ఏప్రిల్ 7వ తారీఖున డిస్ప్లే చేస్తారు. మళ్ళీ ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే 8వ తారీఖు నుంచి తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 9వ తారీఖున ఇస్తారు. తర్వాత సెలక్షన్ లిస్ట్ అప్లికేషన్ ఫామ్ వచ్చి ఇట్లా ఉంటుంది. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తామో ఆ పోస్ట్ పేరు అయితే రాయాలి. ఇక్కడ మన ఫోటో అంటించాలి. నెంబర్ వచ్చి ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చి డీడీ పే చేస్తున్నాం కదా, డీడీ పర్టికులర్స్ ఉంటాయి. డీడీ నెంబరు, డేట్, అమౌంట్ ఎంత పే చేసాం అనేది. ఒకవేళ మనం 2-3 పోస్టులు ఇప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్న పోస్టులన్నీ మనం కావాలంటే అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు మన ఎలిజిబిలిటీని బట్టి. ఎన్ని పోస్టులకి అప్లై చేస్తున్నాం అన్ని పోస్టులకి సెపరేటెడ్గా డీడీ పే చేయాలన్నమాట. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క డీడీ లాగా. అది డీడీ అమౌంట్, డేటు ఇవన్నీ ఇక్కడ వేయాలి. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనకు వచ్చిన ఏం చదివాము, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎప్పుడు పాస్ అయ్యాము, కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యామా లేదా ఇవన్నీ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చి కాంట్రాక్ట్ ఎక్కడ వర్క్ చేసాం, ప్రీవియస్ సర్వీస్ ఉంటే కనుక ఎక్కడ వర్క్ చేసామో, ట్రైబల్లోనా, అర్బన్లోనా, తర్వాత నాన్ కోవిడ్లోనా ఇవి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. తర్వాత 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎక్కడ చదివాము, తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్, మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. తర్వాత ఇది వచ్చి సర్వీస్ సర్టిఫికేట్, దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని దీనిలో ఫిల్ చేసి మనం సైన్ పెట్టించుకోవాలి రెస్పెక్టివ్ ఆఫీస్ నుంచి. తర్వాత ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. అంటే కొంతమంది ప్రైవేట్గా చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 10th ప్రైవేట్గా పాస్ అయిన వాళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ని ఇది ఫిల్ చేసి ఇది ఇవ్వాలి, సైన్ పెట్టించుకోవాలి విఆర్ఓ వాళ్ళ దగ్గర. తర్వాత ఇక్కడ వచ్చి చెక్ లిస్ట్ అనమాట. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అప్లికేషన్ నెంబరు, పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, డీడీ నెంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఇచ్చామా లేదా అంటే ఇది ఫామ్ మనం ఫిల్ చేసుకుని వెళ్తే మనకి ఆఫీస్ వాళ్ళు ఒక చిన్న పేపర్ లాంటిది ఇస్తారు, కిందది కట్ చేసి నెంబర్ వేసి ఇస్తారనమాట. అప్లికేషన్ ఫామ్ ఉందే ఎస్ఆర్నో, 10th క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఆర్నో, ప్రూఫ్ ఆఫ్ అపియరింగ్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వేరెవర్ అప్లికబుల్, మనం దేనికోసం పెడుతున్నామో అదే అనమాట. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ సర్టిఫికెట్, మార్క్స్ మేమో, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్, తర్వాత కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, తర్వాత 4th to 10th క్లాస్ సర్టిఫికెట్స్, సర్వీస్ సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్, ఇంకేదైనా సర్టిఫికెట్స్ ఉంటే అవన్నీ ఇక్కడ టీఎస్ఆర్ మనం పెడితే ఎస్ పెడతాము, లేదు అంటే నో పెట్టేసి ఇచ్చేస్తామన్నమాట. అప్లికేషన్ నంబర్ మనం ఏ రోజు ఇవన్నీ ఇస్తాము, వాళ్ళు డేట్ వేసుకుని మనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు. 22వ తారీఖు లోపు సబ్మిట్ చేయాలి. ఆల్ ది బెస్ట్.